Good morning, guys. So let's start today's session. So today we'll be discussing about OOPS concept. Already programming కొంచెం చేసిన వాళ్ళకి తెలుస్తుంది OOPS concept, but who don't know, no worries. We'll look into it today. See, మనం different types of programming languages దాని types మాట్లాడుకున్నప్పుడు we have gone through this procedural language అన్నాము, object oriented programming language అన్నాము, ఇంకా different types of functional language అన్నాము. సో ప్రజెంట్ ఇప్పటిదాకా మనం చేసిన కోడ్ అంతా మనం చేసింది ప్రొసీజరల్ వేలో. అంటే మనం ఊప్స్ కాన్సెప్ట్ అసలు ఏం వాడలేదు ఇప్పటిదాకా. we have just used procedural language, or you can say where you have used, you can say we have used functional language. అంటే మనం ఇప్పటిదాకా చేసింది ఒక ప్రొసీజర్, అంటే మనం ప్రాసెస్ చెప్పాం, ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ ఇలా ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చాం. కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వచ్చాం. సో దిస్ విల్ బి ద ప్రొసీజర్. నౌ ఈ ప్రొసీజర్ వల్ల ఏమైంది, మనకి ఇప్పుడు మనం చేసిన బేసిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఓకే, బాగానే ఉంది, సింపుల్ గానే ఉన్నాయి. కానీ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, రియల్ టైమ్ అప్లికేషన్స్ ఇవి చేస్తున్నప్పుడు దిస్ వాంట్ హెల్ప్ యూ ద మోస్ట్. ఇది మనకి ఎక్కువ యూజ్ అవ్వదు. ఎందుకు, దీనివల్ల కోడ్ అనేది ఎక్కువ రాయాల్సి వస్తుంది. సో మనం కోడ్ ని ఇంకా ఆప్టిమైజ్ చేసుకొని రాయడానికి, ప్లస్ కోడ్ రీయూజబిలిటీ అంటే ఏంటి, యాజ్ అన్ ఎగ్జాంపుల్ సపోజ్ ఒక ఫైల్ క్రియేట్ చేసావు, సపోజ్ class.py, ఇది ఒక ఫైల్. నువ్వు ఈ ఫైల్లో కొన్ని ఫంక్షన్స్ రాసావు. నెక్స్ట్ నువ్వు ఇంకో ఫైల్ క్రియేట్ చేసావు, class1.py అని చెప్పి ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేసావు. బట్ నీకేంటి, ఇక్కడ ఈ క్లాస్ లో ఉన్న ఫంక్షనే సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా కావాలి, ఇక్కడ కూడా రాసుకోవాలి కదా. ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఫంక్షన్ రాసినప్పుడు ఈ ఫైల్లో ఉన్నప్పుడు నువ్వు ఫంక్షన్ ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు. బట్ ఒక్కసారి నువ్వు ఫైల్ నుంచి బయటకు వచ్చేసావంటే నా ఫంక్షన్ వేరే ఫైల్లో వాడలేవు. కాబట్టి ఇప్పుడు నువ్వు వేరే క్లాస్లో నీకు మళ్ళీ సేమ్ ఫంక్షన్ రాయాలి, అక్కడ అది చాలా లెంది, మళ్ళీ ఇక్కడ మొత్తం రాయాలి. సో నువ్వు మళ్ళీ అంతా రాయాల్సిన అవసరం ఉండదు. నువ్వు ఈ క్లాస్లో ఉన్న ఫంక్షన్ అంటే మామూలు ప్రొసీజరల్ అయితే ఇక్కడ ఉన్న ఫంక్షన్ అక్కడ యాక్సెస్ చేసుకోలేవు. బట్ ఊప్స్ కాన్సెప్ట్ వాడి చేస్తే ఇక్కడ నువ్వు ఒక యూ జస్ట్ రైట్ ఎ పీస్ ఆఫ్ కోడ్. ఈ పీస్ ఆఫ్ కోడ్ ని నువ్వు ఈ ఫైల్లోనే కాదు వేరే ఫైల్లో కూడా యాక్సెస్ చేసుకోగలవు. హౌ, యూ విల్ అండర్స్టాండ్ ఇన్ అ మినిట్. సో ఇది అర్థం చేసుకుంటే ఊప్స్ ఎందుకు, కోడ్ ని రెడ్యూస్ చేసుకోవడానికి, నెక్స్ట్ కోడ్ ని సింప్లిఫైడ్ వేలో రాయడానికి, ప్లస్ యూజర్ అండర్స్టాండింగ్ కూడా ఇంకా ఈజీగా ఉండేటట్టు. సో దిస్ ఈస్ వై వి యూస్ ఊప్స్ కాన్సెప్ట్స్. ఫస్ట్ ఊప్స్ అంటే ఏంటి, ఇట్స్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, నేమ్ లోనే ఉంది ఆబ్జెక్ట్స్. ఊప్స్ కాన్సెప్ట్ డీల్స్ విత్ ఓన్లీ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. దీస్ ఆర్ ద టూ మెయిన్ థింగ్స్. దీస్ ఆర్ ద టూ మెయిన్ కాదు, ఇవే మనకు ఊప్స్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి నీకు ఉండేది క్లాసెస్, ఆబ్జెక్ట్స్. ఒక క్లాస్ లేకుండా నువ్వు ఊప్స్ కాన్సెప్ట్ లో కోడ్ రాసేటప్పుడు యూ కాంట్ రైట్ ఎనీ పీస్ ఆఫ్ కోడ్. సో వాట్ ఆర్ దిస్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్? ఈ క్లాసెస్ ఆబ్జెక్ట్స్ ఎలా హెల్ప్ అవుతాయి, ఇప్పుడు ఇంత కోడ్ ని మళ్ళీ ఇంకో ఫైల్లో మళ్ళీ రాయకుండా ఇక్కడ వాడింది అక్కడ యూజ్ చేసుకోవచ్చు అన్నాము. హౌ, ఏం లేదు, ఇక్కడ నువ్వు ఫస్ట్ ఫైల్లో జస్ట్ అర్థం చేసుకోండి, ఇంకా వెళ్ళేకుంది మీ క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, అప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇక్కడ నువ్వు ఒక క్లాస్ ని డిఫైన్ చేసుకున్నావు, దానిలో కోడ్ రాసావు. ఇప్పుడు ఏంటి, ఇదే క్లాస్ ని నువ్వు పక్క ఫైల్లో ఇంపోర్ట్ చేసావు అనుకో, నువ్వు సేమ్ కోడ్ అక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. యూ కెన్ యూస్ ద సేమ్ కోడ్, సేమ్ ఫంక్షన్స్ అక్కడ, అంటే వేరే ఫైల్లో కూడా వాడుకోవచ్చు. మళ్ళీ ఇదంతా కోడ్ ఆ ఫంక్షన్ లో కాపీ పేస్ట్ చేయకుండా
You can just import a single word, import the class in the other file. So you can use the whole code again. So this is one of the advantage of OOPS. So wait a minute. So what is this class? ఈ క్లాస్ అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ యు ఆర్ యు హ్యావ్ ఎ కంపెనీ. మన ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీలో విల్ హ్యావ్ డిఫరెంట్ పీపుల్. విల్ హ్యావ్ మేనేజర్, హెచ్ఆర్, ఎంప్లాయీస్, ఇలా చాలా మంది ఉంటారు ఈ కంపెనీలో. ఆర్ టు నాట్ ఇన్ కంపెనీ. ఓకే, సింపుల్ ఒక కార్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ ఉంటాయి. ప్లస్ ఒక కార్, ఇప్పుడు కార్ అనేది ఒక క్లాస్ అనుకుందాం. మీన్స్ ఇట్స్ నథింగ్ బట్ అ బ్లూ ప్రింట్, ఒక టెంప్లెట్. క్లాస్ ఇస్ అ బ్లూ ప్రింట్ అంటే ఏంటి? నీకు ఒక క్లాస్ ఉంటే సి కార్ అనేది ఒక క్లాస్. వాట్ విల్ యూ హ్యావ్ ఇన్ దిస్ క్లాస్? ఈ క్లాస్ లో నేనుంటాయి, నీకు కార్ యొక్క ఫంక్షనాలిటీస్ ఉంటాయి. అంటే కార్ ఎలా కార్ ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ ఇట్స్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. మీన్స్ సి కార్కి ఏముంటాయి? ఫస్ట్ యూ విల్ హ్యావ్ కలర్, కాస్ట్, స్పీడ్, ఇలా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ ఇట్ హ్యాస్ ఫంక్షనాలిటీస్. కార్ దేనికి వాడతాం? జస్ట్ ట్రావెల్ కదా, అలా ఇలా ఒక మెథడ్. ట్రావెల్ అనేది కార్ చేసే మెథడ్ అలా. సో ప్రతి కార్కి ఇవన్నీ ఉండేవి కామన్. మనకి చాలా కంపెనీస్ ఉన్నాయి. హ్యుండై, దేర్ ఆర్ సో మెనీ కార్ కంపెనీస్. సో ఏ కార్కైనా నీకు కామన్ ఉండే ఏంటి? దట్స్ కార్స్ కలర్, మైలేజ్, ఇట్స్ కాస్ట్, స్పీడ్, అవన్నీ చూస్తాం మనం. అవన్నీ ఉంటాయి, కామన్ ఉంటాయి. సో ఈ కార్ అనేది జస్ట్ లైక్ అన్నిటికీ యూ కెన్ సే లైక్, అంటే కార్ అనేది ఒక మెయిన్ క్లాస్ లాగా. అంటే ఫస్ట్ దాని నుంచి సబ్ డివిజన్స్ ఉంటాయి, మనకి డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. బట్ బ్లూ ప్రింట్. సో దిస్ కార్ విల్ ద బ్లూ ప్రింట్ అంటే ఏంటి? నీకు ఒక కార్ కి ఎలాంటి ఫంక్షనాలిటీస్ ఉండాలి, ఎలాంటి ప్రాపర్టీస్ ఉండాలి అని చెప్పి నువ్వు డిఫైన్ చేస్తే నువ్వు అదొక బ్లూ ప్రింట్ లా తయారు చేసుకుంటావు. సో ఆ బ్లూ ప్రింట్ యూజ్ చేసి నువ్వు డిఫరెంట్ కార్స్ తయారు చేయొచ్చు, ప్రాపర్టీస్ మార్చచ్చు. అంటే దాని కలర్ మార్చేసి అదొక టైప్ ఆఫ్ కార్, కాస్ట్ మారుస్తావు, స్పీడ్ మారుస్తావు. అలా నువ్వు ఒక కార్, ఒక బ్లూ ప్రింట్, ఒక క్లాస్, కార్ అనే క్లాస్ ని బ్లూ ప్రింట్ గా అనుకుంటే దాన్ని నువ్వు ఆబ్జెక్ట్స్ వాడి, మీన్స్ ఆ కార్, ఆ బ్లూ ప్రింట్ యూజ్ చేసి డిఫరెంట్ కార్స్ అనేది నువ్వు తయారు చేస్తావు. ఆ డిఫరెంట్ కార్స్ అయితే తయారు చేసావో వాటిని నువ్వు ఆబ్జెక్ట్స్ అంటావు. అంటే బ్లూ ప్రింట్, సపోజ్ ఒక హౌస్ ఉంది, హౌస్ యొక్క బ్లూ ప్రింట్ ఉంది మనకి. ఆ హౌస్ యొక్క బ్లూ ప్రింట్ వాడి నేను ఓన్లీ వన్ హౌసే కాదుగా, నువ్వు ఎన్ని హౌసెస్ అయినా కట్టచ్చు. నీకు బ్లూ ప్రింట్ ఉంది, బేసిక్ ఐడియా ఉంది హౌస్ ఎలా ఉండాలి, హౌస్ కు ఏమేం కావాలి, డిజైన్ ఎలా ఉండాలి, దాని ఆర్కిటెక్చర్ ఎలా ఉండాలి అని నీకు తెలిసింది. కాబట్టి నువ్వు సేమ్
కొంచెం కొంచెం చిన్న చిన్న ప్రాపర్టీస్ మార్చి అదే అంటే సపోజ్ కలర్ మార్చేసి సేమ్ హౌస్ సేమ్ బ్లూ ప్రింట్ సేమ్ డిజైన్ తో నువ్వు జస్ట్ కలర్ మార్చేసావు, అదొక ఆబ్జెక్ట్ అయిపోయింది. అంటే డిఫరెంట్ ఒక హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేసావు, అలానే ఇంకో హౌస్ కన్స్ట్రక్ట్ చేసావు, ఇలా నువ్వు డిఫరెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్ట్ చేయగలవు. సో అలా ఒక బ్లూ ప్రింట్ ఆర్ ఒక టెంప్లేట్ యూస్ చేసుకొని నువ్వు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ని డిఫైన్ చేయొచ్చు. సో క్లాసెస్ అంటే ఇది జస్ట్ so I'll give the definition. It's just nothing but class provides a blueprint or templates using which objects can be created. అంటే ఏంటి, నువ్వు హౌస్ కట్టాలంటే నీకేం కావాలి, బ్లూ ప్రింట్ కావాలి. బ్లూ ప్రింట్ యూస్ చేసుకొని నువ్వు ఆ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తావు. సో క్లాస్ ఇస్ నథింగ్ బట్ విచ్ ప్రొవైడ్స్ ఎ బ్లూ ప్రింట్ ఆర్ టెంప్లేట్ యూజింగ్ విచ్ ఆబ్జెక్ట్స్ ఆర్ క్రియేటెడ్. సో అవి క్లాసెస్ అంటే. నౌ లెట్స్ కమ్ టు ద కోడ్ అంటే లాంగ్వేజ్. మన పైథాన్ లాంగ్వేజ్కి వచ్చేసేటప్పటికి పైథాన్ లో ప్రతిదీ ఆబ్జెక్ట్. ఇట్స్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ ఇట్స్ అన్ ఇన్స్టాన్స్ ఆఫ్ సమ్ క్లాస్. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంటీజర్ వేరియబుల్ ఉంది. సపోజ్ యూ హావ్ క్రియేటెడ్ సమ్ వేరియబుల్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 1 అని ఒక నువ్వు వేరియబుల్ క్రియేట్ చేసావు. ఇప్పుడు ఏంటి, ఈ వేరియబుల్ అనేది దీనికి నువ్వు టైప్ ఫంక్షన్ రాసి టైప్ అని రాస్తే మనకి ఏమొస్తుంది అవుట్పుట్, యుల్ గెట్ ద అవుట్పుట్ లైక్ క్లాస్ ఇంట్. అంటే ఇప్పుడు ఎక్స్ ఇస్ ఈక్వల్స్ 1, దిస్ ఇస్ అన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఆఫ్ విచ్ క్లాస్, ఇంటీజర్ అనే క్లాస్ క్రియేట్ చేస్తే ఆ ఇంటీజర్ క్లాస్ కి ఇది ఆబ్జెక్ట్. ఎక్స్ అనేది ఇట్స్ అన్ ఇంటీజర్ అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ ద క్లాస్ ఇంట్. సిమిలర్లీ స్ట్రింగ్స్కి వచ్చామనుకోండి, సపోజ్ ఐ లైట్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు శ్రావ్య. సో వెన్ వి ఫైండ్ ద టైప్ ఫంక్షన్ యూస్ చేసి టైప్ ఫైండ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, ఇలా వస్తుంది క్లాస్ ఎస్టిఆర్ అని వస్తుంది. అంటే ఏంటి, ఇది ఎస్టిఆర్ అంటే స్ట్రింగ్ క్లాస్ కి ఎక్స్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ లో ఏముంటుంది, స్ట్రింగ్ ఉంటుంది, అంటే స్ట్రింగ్ స్టోర్ చేసుకుంటాం. సో ఇలా ఇలా మనం ఒక పైథాన్ లో ఇలా డేటా టైప్స్ అనేవి ఇట్స్ ఆర్ డిఫరెంట్ క్లాసెస్. ఇంటీజర్ అనేది ఒక క్లాస్, స్ట్రింగ్ అనేది ఒక క్లాస్, ఫ్లోట్ అనేది ఒక క్లాస్, డిక్షనరీ అనేది ఒక క్లాస్, లిస్ట్ అనేది ఒక క్లాస్. ఆ క్లాస్ కి నువ్వు ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేస్తున్నావు. సో వాట్ డు వి హ్యావ్ ఇన్ దిస్ క్లాస్, మనకు ఒక క్లాస్ లోపల ఏమేమి ఉంటాయి. ఓకే, ఫస్ట్ లెట్స్ సీ హౌ టు డిఫైన్ ఏ క్లాస్. ఒక క్లాస్ ని డిఫైన్ చేయాలంటే ఇట్స్ జస్ట్ సింపుల్, వి జస్ట్ యూస్ ద క్లాస్ కీవర్డ్. యూ జస్ట్ యూస్ ద క్లాస్ అండ్ హియర్ యూ రైట్ ద నేమ్. నువ్వు ఆ క్లాస్ కి ఏం నేమ్ ఇవ్వాలనుకుంటున్నావు రాస్తావు, క్లాస్ నేమ్ అండ్ కాలన్. దిస్ ఈస్ హౌ యూ డిఫైన్ ఏ క్లాస్. సో వాట్ డు వి హ్యావ్ ఇన్సైడ్ దిస్ క్లాస్, మనకి ఈ క్లాస్ లోపల ఏముంటాయి, వి విల్ హ్యావ్ attributes and methods. Attributes, methods. So what are these attributes, ఈ మెథడ్స్ అంటే ఏంటి? జనరలీ attributes అని వేటిని అంటాం తెలుసా, వేరియబుల్స్. వేరియబుల్స్ ఆర్ attributes అండ్ ఫంక్షన్స్ ని మెథడ్స్ అంటాం. సో వేరియబుల్స్ అనొచ్చు కదా, మనం ఫంక్షన్స్ అనొచ్చు కదా, ఇక్కడ attributes మెథడ్స్ అని ఎందుకంటాం. లెట్స్ సీ విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్. సి ఒక డాగ్ తీసుకుందాం. డాగ్ కి దాని లుక్స్, దాని బ్రీడ్ అనేవి దాని ప్రాపర్టీస్. డాగ్ కి ఏమిటాయి, దాని ప్రాపర్టీస్ ఉంటాయి, ప్లస్ అవి చేసే అంటే అవి కొన్ని పనులు చేస్తాయి కదా, వాటిని యాక్షన్స్ అంటాం. యాక్షన్స్ ఉంటాయి. సి ఒక డాగ్ ఉంది అనుకోండి, దాని ప్రాపర్టీస్ ఏముండొచ్చు, ఇట్ కెన్ బి కలర్, బ్రీడ్, ఎనీ అదర్ ప్రాపర్టీస్. డాగ్ కి ఇంకేముంటాయి, విల్ హ్యావ్ కలర్, బ్రీడ్, అండ్ ఇంకేమైనా చెప్తారా, ఎవరైనా చెప్పండి ఇంకేమైనా ఉంటాయా ప్రాపర్టీస్, అంటే కలర్, బ్రీడ్ అలాంటివి ఏమన్నా.
ఓకే, కలర్, బ్రీడ్, దాని లైఫ్ స్పాన్ అలా తీసుకుందాం. ఒక 3 ప్రాపర్టీస్ తీసుకుందాం. సో ఇవి డాగ్ యొక్క ప్రాపర్టీస్. సో వెన్ వి కమ్ టు యాక్షన్స్, అంటే ఆ డాగ్ ఏం చేస్తుంది? ఇట్స్ జస్ట్ ఈట్, వాక్, స్లీప్, రన్. ఇవన్నీ డాగ్ యొక్క యాక్షన్స్. సి, కలర్, బ్రీడ్, లైఫ్ స్పాన్ అనేవి డాగ్ యొక్క ప్రాపర్టీస్. ఈట్, వాక్, స్లీప్, రన్ ఇవన్నీ ఒక డాగ్ యొక్క యాక్షన్స్. సిమిలర్లీ యూ కెన్ టేక్ హ్యూమన్స్. హ్యూమన్స్ కి వచ్చేసేటప్పటికి కూడా హ్యూమన్ కలర్, హైట్, జెండర్, hair color, eyes color. So there are different ways you can, different properties you can డిఫైన్. అంటే ఒక మనిషి ఎలా ఉన్నాడని చెప్పి డిఫరెంట్ వేస్ లో, అంటే వాడి కలర్ చూసి కానీ అలా మనం క్లాసిఫై చేస్తూ ఉంటాం కదా. సో ఇన్ ద సేమ్ వే ఒక డాగ్ లా తీసుకుందాం. ఒక డాగ్ కి ఏవి ప్రాపర్టీస్ ఉంటాయి, ఇవి యాక్షన్స్ ఉంటాయి. సో దీస్ యాట్రిబ్యూట్స్, ఇప్పుడు యాట్రిబ్యూట్స్కి వస్తాం. ఈ కలర్, బ్రీడ్, లైఫ్ స్పాన్ ఇలాంటి ఏవైతే డాగ్ యొక్క ప్రాపర్టీస్ ఉంటాయో వాటిని మనం యాట్రిబ్యూట్స్ అంటాం. మీన్స్ యాట్రిబ్యూట్స్ ఆర్ నథింగ్ బట్ ద వేరియబుల్. సపోజ్ నేను కలర్ వచ్చేసేటప్పటికి బ్లాక్ ఇచ్చాను, అంటే డాగ్ కలర్ బ్లాక్ ఇచ్చేసాను. ఇస్ అ ప్రాపర్టీ ఆఫ్ ద డాగ్. కానీ నేను జస్ట్ కలర్ ఇస్ అ వేరియబుల్. హియర్ నువ్వు నార్మల్ గా ప్రొసీజర్ లో రాసినప్పుడు కలర్, డాగ్ కలర్ బ్లాక్ అని చెప్పి రాసేస్తావు. సో హియర్ కలర్ ఇస్ అ వేరియబుల్. బట్ క్లాస్ కి వచ్చేటప్పటికి నువ్వు క్లాస్ లో కూడా అంతే. ఇక్కడ యూ కెన్ రైట్ క్లాస్, సమ్ డాగ్ అని క్లాస్ తీసుకుందాం. ద నేమ్ ఆఫ్ ద క్లాస్ ఇస్ డాగ్. ఇక్కడ నువ్వు కలర్ ఈజ్ ఈక్వల్స్ టు బ్లాక్ అని రాసావు. అంటే యూ జస్ట్ మెన్షన్ కలర్. అంటే ఏంటి? ఈ కలర్ అనేది ఇస్ స్పెసిఫై, అంటే పర్టికులర్. ఇప్పుడు ఈ క్లాస్ కి నువ్వు ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తావో ఆ కలర్ అనేది ఆ ఆబ్జెక్ట్ కి సంబంధించిన ప్రాపర్టీ అయిపోద్ది. అంటే సపోజ్ హ్యూమన్స్ కి తీసుకుందాం. యూ టేక్ మై కలర్, అది నా కలర్. కలర్ అని తీసుకుంటే అది నా కలర్, ఇట్స్ మైన్. ఫర్ యూ ఇట్స్ యోర్ కలర్, ఇట్స్ యోర్ కలర్, యోర్ హైట్. సపోజ్ హ్యూమన్ కి తీసుకుంటే హ్యూమన్ కి ప్రాపర్టీస్ ఏముంటాయి? కలర్ తీసుకుందాం, హైట్ తీసుకుందాం, వెయిట్, ఇలా తీసుకుందాం. సో ప్రతి పర్సన్ కి ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. బట్ ప్రాపర్టీస్ అనేవి కామన్. వాటికి ఉండే వాల్యూస్ వేరు. అంటే సేమ్ కలర్ ఉన్నాం కదా అందరం, యూ విల్ బి హ్యావింగ్ డిఫరెంట్ కలర్స్. హైట్ డిఫరెంట్ ఉంటుంది, వెయిట్ డిఫరెంట్ ఉంటుంది. సో ఇవన్నీ ప్రాపర్టీస్. అలా నువ్వు ఎప్పుడైతే క్లాస్ క్రియేట్ చేసి ఈ వేరియబుల్స్, ఈ యాట్రిబ్యూట్స్ అన్ని ఇస్తావో వాటిని యూ కెన్ సే దీస్ ఆర్ ద యాట్రిబ్యూట్స్. అంటే ఎప్పుడైతే క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావో ఆ ఆబ్జెక్ట్ కి సంబంధించినవి అయిపోతాయి. ఇవన్నీ దే ఆర్ రిలేటెడ్ టు దట్ ఆబ్జెక్ట్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. Wait a minute, guys. సో దిస్ ఈస్ లిటిల్ కన్ఫ్యూజింగ్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సి, ఇప్పుడు ఒక స్కూల్ తీసుకుందాం. స్కూల్లో డిఫరెంట్ టీచర్స్ ఉంటారు. మనం ఒక క్లాస్, ఇట్స్ నథింగ్ బట్ టీచర్. టీచర్, ఇప్పుడు ఈ టీచర్ కి ప్రాపర్టీస్ ఏముంటాయి? మీన్స్ లెట్స్ టేక్ ప్రాపర్టీ నేమ్ ఒకటి, సబ్జెక్ట్, ఏజ్ అనుకోవచ్చు, వాళ్ళ ఒక అడ్రస్. ఇవన్నీ కామన్ గా ఉంటాయి టీచర్స్ కి. అంటే నార్మల్, నాట్ టీచర్, ఎనీ పర్సన్. ఒక టీచర్ తీసుకుందాం, ఒక
స్కూల్లో ఒక టీచర్ కావాలంటే ఆ నేమ్, వాళ్ళ సబ్జెక్ట్, వాళ్ళ ఏజ్, వాళ్ళ అడ్రస్ అవన్నీ కావాలి మనకి. ఇప్పుడు వీటిని మనం attributes అంటాం. We call this as attributes. So when we come to methods ఏమనొచ్చు? టీచింగ్, ఎగ్జామ్ పేపర్ ప్రిపేర్ చేయడం, ఇవన్నీ వాళ్ళ యాక్షన్స్, వాళ్ళు చేసే పనులు. సో యూ విల్ రైట్ డెఫ్ టీచ్ some block of some statement, prepare exam. ఇది ఇంకో మెథడ్, ఇంకో యాక్షన్. సో వీటిని మనం మెథడ్స్ అంటాం. ఏంటి? దీస్ ఆర్ నథింగ్ బట్ ద యాక్షన్స్ మేడ్ బై ద టీచర్. టీచర్ చేసే పనులు మనం మెథడ్స్ అంటాం. నార్మల్ గా వీటిని మనం ప్రొసీజరల్ లో రాస్తే వి జస్ట్ కాల్ దెమ్ యాజ్ ఫంక్షన్స్. వైల్ కమ్ టు ద అట్రిబ్యూట్స్ ఇన్ ప్రొసీజరల్ వి జస్ట్ కాల్ దెమ్ యాజ్ వేరియబుల్స్. వీటిని వేరియబుల్స్ అనేటప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు అట్రిబ్యూట్స్ అంటాం, అక్కడ ఫంక్షన్స్ అంటాం, ఇక్కడికి వచ్చేటప్పుడు మెథడ్స్ అంటాం. సో దిస్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ క్లాస్. క్లాస్ లో ఏముంటాయి? అట్రిబ్యూట్స్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి, సారీ మెథడ్స్ ఉంటాయి. We'll have attributes and methods. What these attributes? These attributes says about the properties of the class. Class యొక్క properties చెప్తుంది. Methods ఏం చెప్తాయి? The actions or the work done by that particular class. I hope you understood. Now let's come to the objects. Object వచ్చేటప్పటికి ఇప్పుడు ఇక్కడ టీచర్ అన్నాం. సో you have different teachers. Suppose names ఇద్దాం. You'll be taking Shravya, Pavan, Deepika. ఇలా కొన్ని నేమ్స్ తీసుకుందాం. We'll take these names. వీళ్ళు టీచర్స్. సో ఈ క్లాస్ కి వీళ్ళు ఏమవుతారు? ఆబ్జెక్ట్స్ అవుతారు. అంటే ఏంటి? ముగ్గురు ఒకటే. వి ఆర్ టీచర్స్. ముగ్గురు టీచర్సే. సో దీస్ విల్ బికమ్ ఆబ్జెక్ట్స్. అలా స్పెసిఫై చేస్తాం కదా, అంటే సమ్ పర్టికులర్ టీచర్. టీచర్ అనేది ఒక ప్రొఫెషన్ అయితే దాంట్లో ఒక పర్సన్ ఉంటారు కదా, వాళ్ళు దానికి ఆబ్జెక్ట్ అవుతారు. అర్థమైందా? సపోజ్ టీచర్ ఇస్ ఎ ప్రొఫెషన్, సమ్ ప్రొఫెషన్, చాలా మంది టీచర్స్ ఉంటారు. ఆ టీచర్ లో నువ్వు స్పెసిఫై చేస్తున్నావు అంటే వీళ్ళు అని చెప్పి, వాళ్ళకి ఏముంటాయి? ఆ టీచర్కి ఏదైతే ప్రాపర్టీస్ అన్ని ఉంటాయి వాళ్ళకి కూడా అవే ఉంటాయి. బికాస్ దే ఆర్ ద టీచర్స్, వాళ్ళు ఆ ప్రొఫెషన్ సంబంధించిన వాళ్ళు. సో వాళ్ళు ఏమవుతారు? ఆ టీచర్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్స్ అవుతారు. సో రియల్ గా ఇంకా చెప్పాలంటే వి హావ్ పొలిటీషియన్స్. ఒక డిఫరెంట్ ప్రొఫెషన్స్ తీసుకుందాం. పొలిటీషియన్ ఒక ప్రొఫెషన్. వీల్ టేక్ పొలిటీషియన్, పాలిటిక్స్ యాజ్ అ క్లాస్, యాక్టింగ్ యాజ్ అ క్లాస్. యాక్టింగ్ ఒక క్లాస్ అనుకుందాం, పాలిటిక్స్ ఒక క్లాస్ అనుకుందాం. ఇప్పుడు ఏమవుద్ది? ఆ పాలిటిక్స్ లో ఉండే పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఏమవుతారు? ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్స్ అవుతారు. అంటే ఏంటి? వాళ్ళందరికీ ఆ పాలిటిక్స్ లో ఉండే ఒక పర్సన్ కి ఏదైతే ప్రాపర్టీస్ ఉంటాయో అందరికి సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సిమిలర్లీ యాక్టింగ్ వచ్చి అనుకోండి, యాక్టర్స్ కి ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో ఆ ప్రతి ప్రాపర్టీ యాక్టింగ్ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళందరికీ ఉంటాయి. సో ఒక క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ ఉందంటే ఆ ఆబ్జెక్ట్ అనేది ఏం చేస్తుంది? ఆ క్లాస్ లో ఉన్న అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి సంబంధించినవి. అంటే ఏంటి? ఇప్పుడు శ్రావ్య అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను అంటే ఏంటి? ఇప్పుడు శ్రావ్యకి ఏముంటుంది? నేమ్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, ఏజ్ ఉంటుంది, అడ్రస్ ఉంటుంది, టీచింగ్, తను చేసే యాక్షన్స్ వచ్చేటప్పటికి టీచింగ్, ప్రిపేర్ ఎగ్జామ్స్, ఇవి సేమ్ అవే యాక్షన్స్ అండ్ అవే ప్రాపర్టీస్ అండ్ యాక్షన్స్ పవన్ ఉంటాయి. సేమ్ అవే ప్రాపర్టీస్ అండ్ యాక్షన్స్ దీప్ కాకుంటాయి. అలా ఒక క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్. ఇట్స్ జస్ట్ నథింగ్ బట్ ఇన్స్టాన్స్ ఆఫ్ ద క్లాస్. సో హౌ డు వి క్రియేట్ దీస్ ఆబ్జెక్ట్స్? ఈ ఆబ్జెక్ట్స్ మనం ఎలా క్రియేట్ చేస్తాం? సింపుల్. యూ జస్ట్ సపోజ్ మీరు ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనో ఆ నేమ్, ఆబ్జెక్ట్ నేమ్ is equals to class name, టీచర్. ఈ టీచర్ అనేది క్లాస్ నేమ్. దిస్ శ్రావ్య ఇస్ ద ఆబ్జెక్ట్ నేమ్.
So this is how you create an object. And don't forget to add parentheses here. So this is about what is a class and what is an object. Okay. Now దీని ప్రొసీజర్ నుంచి ఇంకా డిఫరెంట్ గా ఎలా ఉంటది అంటే ఇన్ oops you will be having four main core concepts, that is abstraction, encapsulation, polymorphism and inheritance. ఈరోజు ఇవి చూడం, జస్ట్ at the end of the class we will just what are these. ఈ కాన్సెప్ట్స్ అనేవి నీకు మామూలు ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ లో ఉండవు. యూ విల్ జస్ట్ గెట్ దెమ్ ఇన్ దిస్ ఊప్స్ కాన్సెప్ట్. ఈ ఊప్స్ కాన్సెప్ట్ లోనే నీకు అంటే ఊప్స్ ప్రోగ్రామింగ్ లోనే యూ విల్ జస్ట్ హ్యావ్ దిస్ కాన్సెప్ట్. ఇన్ నార్మల్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ యూ విల్ నాట్ హ్యావ్ దీస్ కాన్సెప్ట్స్. సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ విచ్ మేక్ oops different from the normal procedural language. These are the four main concepts. We'll discuss that. Before going into that, we'll see how to access class variable. అంటే క్లాస్ లో నేమ్స్ అంటే మాడిఫై ఎలా చేస్తాం. సపోజ్ యూ హ్యావ్ క్లాస్ టీచర్. టీచర్ అని చెప్పి నీకు ఒక క్లాస్ క్రియేట్ చేసావు. ఆ టీచర్కి ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయి? ఇందాక ఏమనుకున్నాం, నేమ్, ఏజ్, సబ్జెక్ట్, ఇవి తీసుకుందాం. నెక్స్ట్ దీనికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. విల్ టేక్ శ్రావ్య ఇస్ ఈక్వల్స్ టు శ్రావ్య ఇస్ ఈక్వల్స్ టు టీచర్ అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం. సో మనకి ఇప్పుడేంటి, దానికి ఒక నేమ్ కి అసైన్ చేయాలి. అంటే ఏంటి, ఇప్పుడు నేమ్ శ్రావ్య అని టీచర్ తీసుకుందాం. ఆర్ యూ కెన్ టేక్ టీచర్ 1, నాట్ ఇన్స్టెడ్ ఆఫ్ శ్రావ్య యూ టేక్ టీచర్ 1. టీచర్ 1 అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఏమంటే ప్రాపర్టీస్ ఉంటాయి, నేమ్ ఉంటుంది, ఏజ్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, ఆ ప్రాపర్టీస్ ఉంటాయి. బట్ వీ హ్యావ్ టు డిఫైన్. అంటే ఏంటి, ప్రతి ఒక్క టీచర్ ఒకటే సబ్జెక్ట్ చెప్పరు కదా, దే టీచ్ యూ డిఫరెంట్ సబ్జెక్ట్స్. సో ఈ టీచర్ 1 కి నేమ్ ఉంటుంది, ఏజ్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, దానిలో ఇవ్వాలి అంటే టీచర్ 1 కి అసైన్ చేయాలి. సో హౌ డు వి అసైన్? యూ కెన్ జస్ట్ యూజింగ్ ద డాట్ ఆపరేటర్. డాట్ ఆపరేటర్ వాడి అసైన్ చేస్తాం. మీన్స్ టీచర్ 1 డాట్ నేమ్ is equals to శ్రావ్య అని రాస్తాం. అండ్ యూ కెన్ రైట్ టీచర్ 1 డాట్ ఏజ్ 25 అలా రాస్తాను. సో ఇలా నువ్వు ఈ ప్రాపర్టీస్ కి యూ కెన్ అసైన్ ద వాల్యూస్. అంటే ఇక్కడ నువ్వు వాల్యూస్ ఏం అసైన్ చేయాలి, జస్ట్ ఆ వేరియబుల్స్ ఏంటి అని చెప్పావు అంతే. బట్ యూ షుడ్ అసైన్ సంథింగ్ కదా. ఆబ్జెక్ట్ ఎప్పుడైతే క్రియేట్ చేయాలో దానికి సంథింగ్ అసైన్ చేయాలి. సో యూ కెన్ క్రియేట్ అసైన్ లైక్ దిస్, టీచర్ 1 డాట్ నేమ్ ఇస్ ఈక్వల్స్ శ్రావ్య, ఏజ్ ఇలా నేను అసైన్ చేశాను. నువ్వు ఎప్పుడైతే ఇలా టీచర్ 2 కూడా రాసావు, టీచర్ 2 రాసావు, టీచర్ అని చెప్పి రాసావు, యూ కెన్ టేక్ టీచర్ 2 డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు దీపిక అలా రాసి. సో ఇప్పుడు ఏంటి, నేను ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క నేమ్ ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తాం, యూ జస్ట్ యూస్ ప్రింట్ టీచర్ 1 డాట్ నేమ్ ఇలా ప్రింట్ చేస్తాం. సో ఇలా ఒక నార్మల్లీ బేసిక్ గా క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ కి, క్లాస్ లో ఉన్న అట్రిబ్యూట్స్ కి నువ్వు వాల్యూస్ ని అసైన్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఒకళ్ళకి ఇద్దరు కంటే ఇలా చేసావు అయిపోయింది. సపోజ్ ఒక 50 మంది ఉన్నారు, ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ ఉంది, ఆ ఇన్స్టిట్యూట్ లో చాలా మంది టీచర్స్ ఉన్నారు.
ప్రతి ఒక్కరికి నువ్వు ఇలా డాట్ నేమ్ డాట్ ఏజ్ అని చెప్పి రాసుకుంటూ వెళ్తే కోడ్ విల్ బి సో లెంది, బాగా లెంది అయిపోయింది కోడ్. దాని బదులు సింపుల్ గా ఇన్ ఈజీ వే యూజువల్ అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడే నువ్వు వాళ్ళకి నేమ్ ఏజ్ ఇవన్నీ అసైన్ చేసేస్తావు. హౌ హౌ డు వి అసైన్? వి అసైన్ దిస్ యూజింగ్ ద కన్స్ట్రక్టర్. ఒక కన్స్ట్రక్టర్ యూజ్ చేసి ఇలా అసైన్ చేస్తావు. వెయిట్ ఎ మినిట్ గైస్. హలో. ఉంది. అదేంటి నా ర్యాక్ లో వాటర్ పెడతా చూడు, దాని వెనక ఉంటాయి చూడు. ఓకే, లెట్స్ కంటిన్యూ. సి, ఇలా మనం ఇప్పుడు దాకా ఏం డిస్కస్ చేసాం, ఇలా వేరియబుల్స్ అట్రిబ్యూట్స్ క్రియేట్ చేసి వాటికి నేమింగ్స్ ఇచ్చి అండ్ వాటిని యాక్సెస్ చేసుకోవడం. హౌ డు యాక్సెస్? వి యాక్సెస్ యూజింగ్ ద డాట్ ఆపరేటర్. డాట్ ఆపరేటర్ యూజ్ చేసి మనం దాంట్లో అక్కడ ఉన్న అట్రిబ్యూట్స్ ని యాక్సెస్ చేసుకోగలం యూజింగ్ ద డాట్ ఆపరేటర్. సో నౌ ఇప్పుడు ఏమంటున్నాను, ఇలా ప్రతిసారి ఇంత లెంతీ కోడ్ కాకుండా నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడే వాటికి అన్ని అసైన్ చేస్తాను అనుకోండి, ఈజీగా ఉంటుంది. బట్ హౌ? సో దిస్ కెన్ బి డన్ యూజింగ్ కన్స్ట్రక్టర్. ఇన్ పైథాన్ కి వచ్చేటప్పటికి ఆల్రెడీ సి వీటిలో అయితే కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయడం తెలిసింది. పైథాన్ కి వచ్చేసేటప్పటికి ఏంటి, వి యూజ్ ద ఇనిట్ ఫంక్షన్, ఇనిట్ మెథడ్ టు క్రియేట్ ఏ కన్స్ట్రక్టర్. సో వాట్ ఈస్ దిస్ init method? అసలు ఏంటి init method ఏంటి? సపోజ్ యూ హ్యావ్ ద క్లాస్ టీచర్ అనుకున్నాం. ఇక్కడ లోపల ఏం చేశాను నేను, డెఫ్ ఇనిట్ సెల్ఫ్ ఇచ్చాను. అసైన్ చేయడం చూద్దాం ఫస్ట్. అసలు ఇనిట్ అలా అసలు ఏమవుద్ది అని చెప్పి చూపిస్తాను. ఇక్కడ నేను ఇదొక మెథడ్, ఇట్స్ అన్ ఇన్బిల్ట్ మెథడ్. ఇనిట్ మెథడ్ ఇస్ అనేది ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ అంటే క్లాస్ కి. సో ప్రింట్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. సో జస్ట్ నేను ఇప్పుడు క్లాస్ టీచర్ లో ఈ 2 లైన్స్ రాశాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తా, teacher1 is equals to teacher అన్నా. సో జస్ట్ క్రియేట్ చేశాను, ఇక్కడ నేను చేశాను, ఇంకా ప్రింట్ కానీ ఏమైనా చేశానా? బట్ వెన్ యూ రన్ దిస్ పీస్ ఆఫ్ కోడ్ మనకు అవుట్పుట్ ఏమొస్తుంది తెలుసా? అవుట్పుట్ వచ్చేసేటప్పటికి యూ విల్ గెట్ ద అవుట్పుట్ లైక్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్ అని చెప్పి వస్తుంది. అంటే ఇక్కడ నేను ఈ ఫంక్షన్ నేమ్ కాల్ చేయలేదు, జస్ట్ ఇది ఒక మెథడ్ నేను డిఫైన్ చేశాను అంతే. ఈ ఫంక్షన్ నేమ్ కాల్ చేయలేదు, నేనేమి ప్రింట్ చేయలేదు. అంటే ఆ ఫంక్షన్ లోపల ప్రింట్ అని రాసాం కానీ సపరేట్ గా మెయిన్ ఆ క్లాస్ నుంచి బయటకు వచ్చాక మనం ఏం ప్రింట్ చేయలేదు. బట్ అది ప్రింట్ అయింది. హౌ? సి, ఈ ఇనిట్ అనేది ఎప్పుడైతే నువ్వు ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తావో అది ఆటోమేటిక్ గా కాల్ అయిపోయింది. ఎవరు కాల్ చేసిన అవసరం ఉండదు, ఆ ఫంక్షన్ ఎవరు కాల్ చేయక్కర్లేదు. బట్ ఇట్ ఆటోమేటికల్లీ అది కాల్ అయిపోద్ది. సో అలా కన్స్ట్రక్టర్ వర్క్ అనేది అది. మనం ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తామో అది ఆటోమేటిక్ గా ఆబ్జెక్ట్ అని అది ఆ మెథడ్ అనేది కాల్ అవుతుంది. సో దిస్ ఈస్ ఇనిట్ మెథడ్. సో ఇప్పుడు నేనేంటి, ఈ నేమ్ ఇవన్నీ అసైన్ చేయాలి. హౌ డు వి అసైన్? సో we just take class teacher def
init. Here is self keyword అనేది important. In a minute I will talk about it. ఇక్కడ name, age అనే 2 parameters ని పాస్ చేస్తున్నాం. Here self dot name is equals to name, self dot age is equals to age అని చెప్పి రాసాను. అంటే ఇక్కడ చూడండి, నేను ఒక ఈ ఇన్నిట్ ఫంక్షన్ లో ఏం ఇచ్చాను, నేమ్, ఈ సెల్ఫ్ అనేది ఇట్స్ ద కంపల్సరీ పారామీటర్స్. ఇది సెల్ఫ్ అంటే చెప్తాను, దిస్ నేమ్, ఏజ్ ఇవి ఇచ్చాను. ఇప్పుడు ఏంటి, ఈ నేమ్, ఏజ్ అనేవి ఏంటి, ఈ క్లాస్ లోని అట్రిబ్యూట్స్. దిస్ నేమ్ అండ్ ఏజ్ ఆర్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ దిస్ క్లాస్. ఈ క్లాస్ యొక్క అట్రిబ్యూట్స్ ఈ నేమ్ అనేది, ఏజ్ అనేది. ఇప్పుడు ఏంటి, నేను ఆ కన్స్ట్రక్టర్ ఇనిట్ ఫంక్షన్ కి 2 పారామీటర్స్ ఇచ్చా, నేమ్, ఏజ్. అంటే ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. teacher1 అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశా. teacher1 is equals to teacher డాట్. ఇప్పుడు దీంట్లో ఏంటి పాస్ చేయాలి మనం పక్కా. ఇప్పుడు ఒక నార్మల్గా ఏంటి, ఫంక్షన్ కి కొన్ని పారామీటర్స్ రాసామనుకోండి, ఆ ఫంక్షన్ కి ఆ పారామీటర్స్ అనేది మనం కంపల్సరీ పాస్ చేయాలి. పాస్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. కాబట్టి కంపల్సరీ మనం ఆ పారామీటర్స్ అనేది పాస్ చేయాలి. సో సేమ్ అలానే ఇప్పుడు ఇక్కడ నువ్వు ఇనిట్ మెథడ్ వాడావు అంటే ఆ ఇనిట్ మెథడ్ లో ఏవైతే పారామీటర్స్ ఉంటాయో అవన్నీ నువ్వు పాస్ చేయాలి. సో ఇక్కడ నేనేంటి, నేమ్, ఏజ్ ఇచ్చా. సో ఐఎమ్ పాసింగ్ ద నేమ్ as శ్రావ్య అండ్ ఏజ్ విల్ బి సమ్ 25. అలా ఇలా నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ కి నా నేమ్ అండ్ ఏజ్ పాస్ చేశాను. ఇప్పుడు ఇందాక ఏం చేసాం, teacher1 డాట్ నేమ్ ఇస్ ఈక్వల్స్ టు శ్రావ్య, teacher1 డాట్ ఏజ్ ఇస్ ఈక్వల్స్ టు 25 అలా రాయకుండా సింపుల్ గా శ్రావ్య అండ్ 25 ఇలా పాస్ చేసేయచ్చు. సో ఇప్పుడు ఏమవుద్ది, ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ మీన్స్ నేమ్, ఏజ్ వచ్చేటప్పటికి శ్రావ్య అండ్ ఏజ్ విల్ బి 25 అనేది సెట్ అయిపోతుంది. నౌ మనం యాక్సెస్ చేసుకోవాలనుకున్నప్పుడు యూ జస్ట్ ట్రై టు యాక్సెస్ ఇట్ లైక్ నువ్వు ప్రింట్ చేయాలనుకున్నావు, యూ కెన్ ప్రింట్ teacher1 డాట్ నేమ్ ఇలా ప్రింట్ చేసేయచ్చు. teacher1 డాట్ నేమ్ అంటే ఏమైంది, ఇప్పుడు ఈ నేమ్ అనేది ప్రింట్ అయిపోతుంది. యూ విల్ గెట్ ద అవుట్పుట్ as శ్రావ్య. అండ్ ప్రింట్ teacher1 డాట్ ఏజ్ అన్నప్పుడు యూ విల్ గెట్ ద అవుట్పుట్ 25. సిమిలర్లీ నేను ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు teacher2 is equals to టీచర్ బ్రాకెట్స్ లో దీపిక ఏజ్ ఒక 24 అలా వేసాను, అలా రాశాను. అంటే ఏంటి, ఇప్పుడు teacher2 కి ప్రాపర్టీస్ ఏంటి, నేమ్, ఏజ్ కదా, దాని యొక్క నేమ్, ఏజ్ సెట్ అయిపోయినట్టు. ఇప్పుడు teacher2 యొక్క నేమ్ అనేది దీపిక, ఏజ్ అనేది 24 అది. బట్ ఒకటి గుర్తుపెట్టుకో, ఇవి ఆబ్జెక్ట్స్ యొక్క వాల్యూస్, ఆబ్జెక్ట్స్ లోని అట్రిబ్యూట్స్ యొక్క వాల్యూస్. ఆ క్లాస్ లో నేమ్, ఏజ్ కి ఇవి వాల్యూస్ అవ్వవు, ఈ ఆబ్జెక్ట్ కి ఇవి వాల్యూస్ అవుతాయి. అర్థమైందా, క్లాస్ లో జస్ట్ నీకు ఆ వేరియబుల్స్ ఏమేమి అంటే ప్రాపర్టీ అట్రిబ్యూట్స్ ఏమేమి ఉంటాయి అని చెప్పి తెలుస్తుంది అంతే. సెట్ చేయొచ్చు, దేర్ ఈస్ అనదర్ వే. అంటే ఆబ్జెక్ట్ క్లాస్ లో కూడా ఒక వేరియబుల్ కి వాల్యూ ఇచ్చి చేస్తాం, ఐ సే డిస్కస్ చేద్దాం తర్వాత. ఈ నేమ్స్ అనేవి పర్టికులర్ ఆబ్జెక్ట్ కి సంబంధించినవి. ఈ శ్రావ్య at 25 అనేది teacher1 కి సంబంధించినవి, నాట్ టు ద క్లాస్ టీచర్. టీచర్ క్లాస్ కి సంబంధించినవి కాదు, teacher1 అనే ఆబ్జెక్ట్ కి సంబంధించినవి. శ్రావ్య అండ్ 25 ఇట్స్ రిఫర్స్ టు దట్ పర్టికులర్ టీచర్. సిమిలర్లీ దీపిక అనేది teacher2 యొక్క నేమ్, ఇట్స్ నాట్ ద నేమ్ ఆఫ్ క్లాస్ టీచర్. టీచర్ అనే క్లాస్ కి నేమ్ అనేది దీపిక అవ్వదు. teacher2 లో నేమ్ వచ్చేటప్పటికి దీపిక. ఇట్ విల్ బి లైక్ దట్. ఓకే, నా ఇక్కడ మేడం ఈ ఫంక్షన్ లో 3 పారామీటర్స్ ఉన్నాయి, బట్ మీరు ఇక్కడ 2 ఇచ్చారు. హౌ వర్క్ అవుద్దా మేడం అంటే, యా, దిస్ సెల్ఫ్ పారామీటర్ ఈస్ ఇట్స్ అ కీవర్డ్. ఈ కీవర్డ్ ఏం చేస్తుంది, నువ్వు ఎప్పుడైతే ఏ ఆబ్జెక్ట్ అయితే కాల్ చేస్తున్నావో ఆ ఆబ్జెక్ట్ కి రిఫర్ చేస్తుంది. అంటే ఏంటి, ఈ సెల్ఫ్ కీవర్డ్ అనేది రిఫర్స్ టు దట్ ఆబ్జెక్ట్.
నువ్వు ఏ ఆబ్జెక్ట్ అయితే కాల్ అంటే ఏ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నావో ఆ ఆబ్జెక్ట్ ని స్పెసిఫై చేస్తుంది. అంటే ఇప్పుడు నీకు ఈ క్లాస్ కి 2 ఆబ్జెక్టులు ఉన్నాయి, టీచర్ 1, టీచర్ 2 అని 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నువ్వు టీచర్ 1 కాల్ చేసావు అంటే టీచర్ 1 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావు అంటే అక్కడ సెల్ఫ్ డాట్ నేమ్ ఇస్ ఈక్వల్స్ టు నేమ్ అంటే టీచర్ 1 యొక్క నేమ్, టీచర్ 1 యొక్క ఏజ్. అంటే అక్కడ సెల్ఫ్ అనేది ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ కి రిఫర్ చేస్తుంది. సో ఇది రిఫర్ చేస్తుంది ఎలా మేడం, ఆ సెల్ఫ్ అనేది ఆ ఆబ్జెక్ట్ కే రిఫర్ చేస్తుంది అని ఎలా చెప్తాము అన్నప్పుడు యూ కెన్ జస్ట్ నేను చూపిస్తాను దాని యొక్క ఐడి ప్లస్ ఆబ్జెక్ట్ యొక్క ఐడి ప్రింట్ చేసి చూద్దాం మనకు అర్థమవుతప్పుడు. విల్ జస్ట్ క్రియేట్ ఎ క్లాస్, చెక్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేద్దాం. డెఫ్ ఇనిట్ సెల్ఫ్ ప్రింట్ ఐడి సెల్ఫ్. ఈ ఐడి ఎందుకు వాడతాం మనం, వి జస్ట్ యూజ్ ద ఐడి టు యాక్సెస్ ద అంటే ఒక ఆబ్జెక్ట్ లేకపోతే ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ అంటే అది స్టోర్ అయినప్పుడు ప్రతి వేరియబుల్ స్టోర్ అయిందంటే దానికి ఒక స్పెసిఫిక్ అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ ఏంటి తెలుసుకోవడానికి వి జస్ట్ యూజ్ ద ఐడి వర్డ్, ఐడి మెథడ్, ఐడి అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం టు గెట్ ద అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ ఆర్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం, వి జస్ట్ ప్రింటింగ్ ద ఐడి అంటే సెల్ఫ్ యొక్క ఐడి ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటి ఆబ్జెక్ట్ ఇస్ ఈక్వల్స్ టు చెక్ ప్రింట్ ఐడి ఆఫ్ ఆబ్జెక్ట్. సి ఇక్కడ ఏం చేసాం, మనం ఫస్ట్ ఒక క్లాస్ క్రియేట్ చేసాం, ఆ క్లాస్ లో ఇనిట్ ఫంక్షన్ లో ఏం చేసాం, ఆ సెల్ఫ్ యొక్క ఐడిని ప్రింట్ చేస్తున్నాం. అండ్ హియర్ ఆబ్జెక్ట్ ఇస్ ఈక్వల్స్ టు చెక్ అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, ఆబ్జెక్ట్ అనేది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ ప్రింట్ ఆ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ ప్రింట్ చేస్తాం. సో వాట్ విల్ బి ద అవుట్పుట్, ఇక్కడ అవుట్పుట్ ఏమవుతుంది, ఇక్కడ అవుట్పుట్ వచ్చేసేటప్పటికి రెండింటి యొక్క ఐడీస్ అనేవి సేమ్ గా రిటర్న్ అవుతాయి. యూ విల్ గెట్ ద సేమ్ వాల్యూస్. సి యూ గెట్ ద సేమ్ ఐడీస్, మనకు ఒకటే ఐడీస్ వచ్చాయి. అంటే ఏంటి, ఈ ఆబ్జెక్ట్ ఈ సెల్ఫ్ అనేది ఈ ఆబ్జెక్ట్ కి రిఫర్ చేస్తుంది. ఇట్స్ లైక్ ఎ పాయింటర్ దట్ పాయింట్స్ టువర్డ్స్ దట్ ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ ని పాయింట్ చేస్తుంది అంటే ఆ ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తుంది. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సెల్ఫ్ కీవర్డ్. ఈ సెల్ఫ్ కీవర్డ్ ఇస్ ఎ కంపల్సరీ, ఇట్స్ కంపల్సరీ సింటాక్స్. ఇఫ్ యూ డోంట్ యూజ్ ఇట్ యూల్ గెట్ అండ్ జస్ట్ ఎర్రర్ వస్తుంది, మనకు ఒక ఎర్రర్ వస్తుంది. సో యూ షుడ్ యూజ్ కంపల్సరీ సెల్ఫ్. సో దిస్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ క్లాస్, ఆబ్జెక్ట్స్ అండ్ ద సెల్ఫ్ కీవర్డ్. సో ఇప్పుడు జస్ట్ ఐ విల్ ఆస్క్ యూ జనరల్ క్వశ్చన్, చిన్నది ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఐ హావ్ క్రియేటెడ్ ఎ క్లాస్ ఏబిసి అని చెప్పి ఒక క్లాస్ క్రియేట్ చేశాను. that is equals to 10, object is equals to abc. So how do we access this variable, ఇప్పుడు ఈ వేరియబుల్ అనేది దీంట్లో. సో హౌ డు యూ యాక్సెస్ దిస్, దీని ఎలా యాక్సెస్ చేస్తాం, యూ జస్ట్ యాక్సెస్ ఇస్ లైక్ ప్రింట్ ఆబ్జెక్ట్ డాట్ var అన్నప్పుడు వాట్ విల్ ద అవుట్పుట్, యూ విల్ గెట్ ద అవుట్పుట్ as 10. అంటే ఏంటి, ఇలా var is equals to 10 ఇలా దీన్ని యూ విల్ బి కాలింగ్ ఇట్ యాజ్ క్లాస్ వేరియబుల్, దాన్ని క్లాస్ వేరియబుల్స్ అంటాము. నెక్స్ట్ క్లాస్ విల్ సీ వాట్ ఇస్ ద క్లాస్ వేరియబుల్ అండ్ ఆబ్జెక్ట్ వేరియబుల్ ఏంటో చూద్దాం. బట్ ప్రెసెంట్ జనరల్ గా యాక్సెస్ చేయడం చూపిస్తుంది. క్లాస్ ఏబిసి దానిలో ఒక వేరియబుల్ ఉంది var is equals to 10, తర్వాత ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఏం చేసాం, వీఆర్ యాక్సెసింగ్ దట్ ఆ క్లాస్ లో ఉన్న వేరియబుల్ అంటే అట్రిబ్యూట్ ని యాక్సెస్ చేస్తాం. హియర్ ఆబ్జెక్ట్ డాట్ var దిస్ ఈస్ ఈక్వల్స్ టు 10. సో ఇది నెక్స్ట్, ఇదంతా క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్.
ఇప్పుడు క్లాస్ ని మనం ఇంకోలాగా కూడా అనొచ్చు. ఇట్ ఈస్ ద యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. క్లాస్ ని మనం యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అని అంటాం. అంటే ఏంటి? వాట్ ఈస్ మెన్ బై యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్? ఇందా మనం చూసాం ప్రతి ఇంట్ అనేది ఒక క్లాస్, స్ట్రింగ్ అనేది ఒక క్లాస్ అని చూసాం కదా. అంటే ఇప్పుడు x is equals to 1. దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద క్లాస్ స్ట్రింగ్. అంటే ఏంటి? ఈ ఆబ్జెక్ట్ లో నువ్వు ఓన్లీ అంటే ఇప్పుడు ఇంటీజర్ అనే క్లాస్ కి నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావు అంటే దాంట్లో ఓన్లీ ఇంటీజర్స్ నువ్వు స్టోర్ చేసుకోగలవు, ఇంకో డేటా టైప్ స్టోర్ చేయలేవు. అలానే స్ట్రింగ్ క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ అంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తావు అంటే నువ్వు ఓన్లీ స్ట్రింగ్స్ మాత్రమే స్టోర్ చేసుకోగలవు. బట్ ఇలా కాదు, నాకు ఒకటే డేటా టైప్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అంటే ఇప్పుడు ఏంటి, నేను ఒక స్ట్రింగ్ స్టోర్ చేసుకోగలగాలి, ఒక ఇంటీజర్ స్టోర్ చేసుకోగలగాలి. హౌ? ఇట్స్ పాసిబుల్ యూజింగ్ క్లాస్. అంటే ఏంటి, ఇప్పుడు నేను క్లాస్ ఏబిసి అని రాసా, లేదా క్లాస్ ఏబిసి అని రాసా. ఆర్ ఇందాక తీసుకుందాం నేమ్ ఏజ్. నేమ్ వచ్చేసేటప్పటికి ఏంటి, ద నేమ్ ఈస్ స్ట్రింగ్, స్ట్రింగ్ నేమ్ వచ్చేసేటప్పటికి స్ట్రింగ్ అవుద్ది. ఏజ్ వచ్చేసేటప్పటికి ఇట్స్ ఎన్ ఇంటీజర్. ఇప్పుడు ఏంటి, ఈ టీచర్ అనే డేటా టైప్ లో యు ఆర్ ఏబుల్ టు స్టోర్ స్ట్రింగ్స్ అండ్ ఇంటీజర్ రెండు స్టోర్ చేసుకోగలుగుతున్నాం. సో దిస్ వే యూ కెన్ సే దట్ క్లాస్ ఈజ్ అన్ యూజర్ డిఫైన్డ్ data type. So this is what about classes and objects. So if any doubts you can ask me now. Any doubts? Guys, sorry నేను ఇందాక ప్రోగ్రామ్ రాసిన స్క్రీన్ షేర్ చేయలేదు. I'll just share the screen now. See. ఇక్కడ ఇందాక ఐడీస్ చెక్ చేసాం కదా. See here. We have created the class. దీనిలో init అనే మెథడ్ వాడాము and it's nothing but a constructor. ఐడి ఆ సెల్ఫ్ అనేది దేనికి రిఫర్ చేస్తుందో దాని యొక్క అంటే సెల్ఫ్ యొక్క ఐడిని ప్రింట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, అక్కడ ఆబ్జెక్ట్ యొక్క ఐడిని ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ ఏమైంది, రెండు సేమ్. ఎందుకు? ఈ సెల్ఫ్ అనేది దిస్ సెల్ఫ్ ఫంక్షన్ రిఫర్స్ టు దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఓబీజే అనే ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తుంది కాబట్టి దీని యొక్క ఐడి సేమ్ ఉంటాయి. సార్ ఇందా ప్రెసెంట్ చేయలేదు. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్. టుమారో విల్ బి డూయింగ్ బేసిక్ ఒక క్లాస్ క్రియేట్ చేసి దానిలో వేరియబుల్స్ యాక్సెస్ చేయడం, మెథడ్స్ అంటే ఏంటి అవి రేపు డిస్కస్ చేద్దాం. ఇఫ్ ఎనీ డౌట్స్ యూ కెన్ స్టే ఆర్ ఇఫ్ నో డౌట్స్ యూ కెన్ లీవ్. Any doubts? Any doubts?